హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో స్పెషల్గా కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఓకే, వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన డేట్స్ అయితే వచ్చినాయి. సో హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి ఎట్లా జరుగుతుంది, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎట్లా అప్లై చేయాలి, పేస్ 1కి పేస్ 2కి, ఓకేనా. పేస్ 1లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇప్పుడు పేస్ 2 అలాట్మెంట్ అక్టోబర్ 21కి అవుతుంది కదా. అక్టోబర్ 21కి అలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత 22 కానీ 23 కానీ మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు కోటి ఉమెన్స్లో. సో పేస్ 1లో కోటి ఉమెన్స్లో జాయిన్ అయిన వాళ్ళు, పేస్ 2లో కోటి ఉమెన్స్లో జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు, మీ ఇద్దరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే పేస్ 1లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ పేస్ 2లో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయినాక అదే రోజు అటు జాయిన్ అయ్యి ఇది చేసుకోవచ్చు. సో హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ కాలేజీలో జాయిన్ కావాలి. సో పేస్ 1 అయినా పేస్ 2 అయినా ఓకేనా. సో పేస్ 1కి పేస్ 2కి ఇద్దరికి అప్లికేషన్ డేట్స్ చెప్తా. అండ్ పేస్ 3 వాళ్ళకైతే హాస్టల్స్ అనేది దొరికాయి కష్టము, అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి. సో పేస్ 3 వరకు వెళ్ళదు హాస్టల్స్. పేస్ 3 వాళ్ళకి దొరకడం కష్టం, కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళకి. కంపల్సరీ పేస్ 1 పేస్ 2 వాళ్ళకైతే హాస్టల్స్ అనేవి వస్తే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, కౌన్సిలింగ్ హాస్టల్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. డన్. చూసుకోవచ్చు మనకి ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ హాస్టల్స్, మనకి వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ 8 అక్టోబర్కి నోటీస్ అయితే వచ్చింది, సర్క్యులర్ వచ్చింది, ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు 2025 to 26 ఫ్రెష్ అడ్మిషన్స్, ఓకేనా. కోటి ఉమెన్స్లో ఫస్ట్ పేస్లో జాయిన్ అయిన వాళ్ళు అండ్ సెకండ్ పేస్లో జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు. సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత పక్కా టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. సో మీకైతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ అందరికీ, ఓకేనా, అందరికీ హాస్టల్ అడ్మిషన్ అనేది, పీజీ హాస్టల్ అడ్మిషన్ అనేది చూడండి. మనకి కోటిలో మనకి 10 AM నుంచి 4 PM వరకు అయితే కాలేజ్ ఓపెన్ ఉంటుంది. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అటాచ్డ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ 23 అక్టోబర్ అండి, ఓకే. ఇప్పుడు 21కి మనకి సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ సెకండ్ పేజ్ జరిగితే మీరు ఎవరెవరైతే సెకండ్ పేజ్లో మీకు కోటి ఉమెన్స్లో వచ్చిందో, లేదంటే ఫస్ట్ పేజ్ సీటే కోటి ఉమెన్స్లో ఉందో, సో కంపల్సరీ 21 అలాట్మెంట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ 22 రోజు లేదా 23 రోజు వెళ్ళి జాయిన్ అవ్వండి. 100% వెళ్ళి జాయిన్ అవ్వండి, టీసీ ఇచ్చి జాయిన్ అవ్వండి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే రోజు మనకి హాస్టల్ అడ్మిషన్ కూడా చేసుకోండి, ఓకేనా. మనకి 23నే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి 21కి సెకండ్ పేజ్ అలాట్మెంట్ అవుతుంది. సో అలాట్మెంట్ అయిన తర్వాత 22 రోజు 23 రోజు కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని అదే రోజు హాస్టల్ కూడా అప్లై చేసుకోండి. సో హాస్టల్కి అప్లై చేసుకోనికి లాస్ట్ డేట్ ఎప్పుడు 23 అనేది లాస్ట్ డేటు. సో ఇది అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ కాలేజీలో జాయిన్ అవ్వాలి అండ్ జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్ నుంచి తీసుకోవాలి. కంపల్సరీ జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్ నుంచి తీసుకోవాలి. అండ్ కొంతమంది ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే టీసీ ఇచ్చి ఫస్ట్ పేజ్లోనే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ వచ్చింది, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నామని అని ఎవరైనా ఉంటే ఫస్ట్ పేజ్లోనే మీరు ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి. 23 లాస్ట్ డేట్ ఉంది కదా, ఇప్పుడే వెళ్ళి మీరు హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి చేసుకోండి, ఓకేనా. హాస్టల్ అప్లికేషన్కి సబ్మిట్ చేసి రండి, అయిపోతుంది. 23 రోజు ఫస్ట్ 23 లోపు వెళ్ళి కంపల్సరీ హాస్టల్ అడ్మిషన్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఇది లాస్ట్ డేట్ 23 అనేది హాస్టల్ అప్లికేషన్కి లాస్ట్ డేటు. ఇక్కడ చూసుకుంటే మనకి లిమిటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి. ద హాస్టల్ సీట్స్ విల్ బీ అలాటెడ్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అండ్ రోస్టర్ పాయింట్స్ టు ఫిల్ ఓన్లీ 250 సీట్స్ అండి, అంటే 250 సీట్లు మాత్రమే ఉంటాయి. స్టూడెంట్స్ ఏమో 400, 300 మంది ఉంటారు, 300-400 మంది, 500 మంది దాకా కూడా ఉండొచ్చు. సో అందరికీ ఇవ్వరు, 250 సీట్సే ఉన్నాయి కాబట్టి మనకి డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. మినిమం డిస్టెన్స్ అనేది 100 కిలోమీటర్ల మీద ఉండాలి, 100 కిలోమీటర్ల మీద ఉండాలి మినిమం డిస్టెన్స్. మీ కోటి ఉమెన్స్ నుంచి వెళ్ళి మీ విలేజ్, ఓకేనా, మీరు ఏదైతే విలేజ్ ఉందో మీ విలేజ్ నుంచి కోటి ఉమెన్స్ హైదరాబాద్ మినిమం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి, అట్లయితేనే మీకు దానికి సంబంధించి ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 23 అనేది లాస్ట్ డేట్ కదా. సో 23 లాస్ట్ డేట్ అయితే 23 అయిపోతుంది, మీరు అప్లై వస్తారు హాస్టల్కి. సో ఈ 250 మంది ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళు, హాస్టల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, హాస్టల్ వచ్చిన వాళ్ళు డిస్టెన్స్ని బేస్ చేసుకొని 250 మందికి మాత్రమే ఇస్తారు. ద సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ హాస్టల్స్ ఫెసిలిటీ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ 24 అక్టోబర్ 2025, అంటే 24వ తారీఖు మనకి కోటి ఉమెన్స్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, అందులో లిస్ట్ పెడతారు. వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది. అందులోనే ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తున్న నోటీస్ కూడా అందులోనే ఉంది, అందులోంచే డౌన్లోడ్ చేసిన నేను. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ హాస్టల్స్ ఎట్ 11 AM. మనకి కోటి ఉమెన్స్లో హాస్టల్స్ దగ్గర కూడా డైరెక్టర్ హాస్టల్స్ దగ్గర కూడా మనకి లిస్ట్ పెడతారు. అండ్ డిస్ప్లేడ్ ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా 24 అక్టోబర్ రోజు 250 మంది ఎవరైతే హాస్టల్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది పెడతారు, ఓకేనా. మీరు అప్లై చేసుకొని రారి, ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు హాస్టల్ వచ్చినట్టు లెక్క, ఓకేనా. అండ్ నెక్స్ట్
పీజీ హాస్టల్ కౌన్సిలింగ్ విల్ బీ హెల్డ్ ఆన్ 27-28 అక్టోబర్. ఎవరెవరైతే ఈ 250 మంది పేర్లు ఉన్నాయో ఆ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అండ్ కోటి ఉమెన్స్లో కూడా లిస్ట్ పెడతారు. మీరు చూసుకోవాలి, మీ 250 మందిలో మీ పేరు ఉంటే 24th రోజు లిస్ట్ పెడతారు. ఆ 24th రోజు లిస్ట్ పెట్టిన మీ పేరు ఉంటే 27th రోజు 28th రోజు ఈ 2 days అనేది వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? కోటి ఉమెన్స్కే వెళ్ళాలి. మళ్ళీ మీ కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, కోటి ఉమెన్స్ కాలేజ్కి వెళ్తేనే మీకు సంబంధించిన మెస్ కార్డులు కానీ హాస్టల్ అలొకేషన్ కానీ ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు. ఈ 2 days ఎప్పుడు 27-28. సో ఇప్పుడు ఇదంతా జరగాలంటే ఫస్ట్ అయితే 23 రోజు లాస్ట్ డేట్ ఉంది. 23 కంటే ముందే హాస్టల్ అప్లై చేయాలి, కాలేజీలో జాయిన్ కావాలి. ఓకే, సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ 21 అవుతుంది. అండ్ 21 అయితే 22 ఉంటుంది కదా, 22 రోజు పక్కా జాయిన్ గారి ఎవరైనా జాయిన్ కావాలి ఉంటే 23 రోజు జాయిన్ గారి. అండ్ 23 లాస్ట్ డేట్ ఉంది కదా హాస్టల్ అప్లికేషన్, ఆ హాస్టల్ కూడా అప్లై చేసి రారి. అండ్ 24th రోజు మనకి లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఇచ్చినాక ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే 250 మందిలో 27th and 28th అక్టోబర్లో లోపు మళ్ళీ వెళ్ళాలి. ఓకే, సెలెక్ట్ అయితే ఒకవేళ వెళ్తే మీకు మెస్ కార్డ్ ఇస్తారు, హాస్టల్ అడ్మిషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనకి డిపాజిట్ అమౌంట్ అండి. డిపాజిట్ అమౌంట్ టు బీ పేడ్ బై పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అంటే మీరే పే చేయాలి. ఎప్పుడు పే చేయాలంటే డ్యూరింగ్ కౌన్సిలింగ్ డేస్. డ్యూరింగ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఇంతకుముందుకే చెప్పిన కదా, 27th, 28th కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరైతే 24th రోజు లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు 27th, 28th మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళాలి, ఆ డబ్బులు పే చేయాలన్నట్టు. ఎంత అంటే ఎస్సీ ఎస్టీలకి 8,600 అండ్ బీసీలకి 9,600, ఓసీలకి అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 10,600. ఆ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండబుల్ ఈజ్ పేడ్ త్రూ ఎఫ్చలన్ అని ఉంది. ఈ రీఫండబుల్ అని ఉంది కానీ ఇక ఇది మనకు హాస్టల్కి అయినట్టే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో మనం కట్టేది. అండ్ ఈ 600 ఏదైతే ఉందో హాస్టల్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అంట, ఈజ్ నాన్ రిఫండబుల్ అని ఇచ్చారు. సో మినిమం డిస్టెన్స్ ఫర్ ద హాస్టల్ ఈజ్ 100 kilometers. 100 kilometers అనేది కంపల్సరీ మనకి దూరం నుంచి ఉండాలి. 100 kilometers కంటే దగ్గర అంటే తక్కువ ఉంటే మాత్రం హాస్టల్ అడ్మిషన్ దొరకదు. రూమ్ రెంట్ పర్ మంత్ పర్ స్టూడెంట్ ₹150 పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో ఇది అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఉన్నట్టయితే మనకి కైండ్లీ అటాచ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్. మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కోటి ఉమెన్స్ వెబ్సైట్లోనే ఉంది. అది కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తా మీకు. మీరు వెళ్ళేటప్పుడు ఎందుకైనా బెటర్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ జాయినింగ్ రిపోర్ట్ చూడండి, జాయినింగ్ రిపోర్ట్ అడుగుతుంది. ఫోటో కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఆఫ్ అప్లికెంట్. అంటే మీరు జాయినింగ్ అయిన తర్వాతనే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. సో హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ కాలేజీలో జాయిన్ కావాలి, జాయినింగ్ రిపోర్టు తీసుకోవాలి, దాని జిరాక్స్ ఇక్కడ పెట్టాలి హాస్టల్ అప్లికేషన్లో. నెక్స్ట్ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉంటుంది, రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. సో ఈ డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది నార్మల్గా మీ ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కోరు. కొంతమందికి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తున్నారు, కొంతమందికి ఏమో రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. అది ఎక్కడుందో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కోండి. డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉండొచ్చు, కలెక్టర్ ఆఫీస్లో, లేదంటే వేరే ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఆ డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది ఎట్లుంటుందంటే చూపిస్తుంది. సో అది చూపిస్తాను నేను. ఆ డిస్టెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ కోటి ఉమెన్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు అప్లై చేసుకుపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు ఇవనేది మీరు అప్లికేషన్ 23లో ముందే చేస్తారు కదా, 23 లాస్ట్ డేట్ కాబట్టి ఇవన్నీ పట్టుకొని పోయి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. అండ్ 24th లోపు మనకు ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఓకే, ఈ నోటీస్ కూడా పెట్టిర్రు. 27th అక్టోబర్, 28th అక్టోబర్ మనకి 10 AM నుంచి 5 PM వరకు అయితే మనకి టైమింగ్స్ అనేది పెట్టిర్రు. వెన్యూ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ హాస్టల్స్ కోటి ఉమెన్స్. ఓకేనా, యూజీ హాస్టల్స్. మీరు కోటి ఉమెన్స్ లోపల డిగ్రీ వాళ్ళ హాస్టల్స్ ఉంటాయి, అక్కడనే మనకి హాస్టల్ ఆఫీస్ ఉంటుంది. అక్కడనే మనకి దానికి సంబంధించిన హాస్టల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. సో ఫ్రెండ్స్, మనకి గూగుల్లోనైతే వీరనారి చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, ఇది మీదే వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇందులోనే మనకు అఫీషియల్గా వాళ్ళు అన్నీ అప్లోడ్ చేసి పెడతారు అన్నట్టు. ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే ఇక్కడ కింద చూడండి. ఓకేనా. ఓకే, సర్క్యులర్ అని ఉంది చూడండి ఇక్కడ. సర్క్యులర్ పీజీ హాస్టల్ ఫ్రెష్ అప్లికేషన్ కౌన్సిలింగ్ డేట్స్. సర్క్యులర్ పీజీ హాస్టల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ డేట్ డీటెయిల్స్ ఎన్క్లోజర్ అండ్ ఫీజు. ఇవరి దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, ఒక 4 పేపర్లు అవన్నీ ఇవే అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ పీజీ హాస్టల్ ఎంత 23 లాస్ట్ డేటు. అండ్ 24th రోజు లిస్ట్ వస్తుంది. లిస్ట్లో మీ పేరు ఉంటే 27th, 28th వెళ్ళాలన్నట్టు. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఉంది. డిస్టెన్స్ ఎంత అని రాయాలి. ఇక్కడ పైన డిస్టెన్స్ అని ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు అని రాయాలి.
నెక్స్ట్ ఇది అప్లికేషన్ ఫామ్. ఇది మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళండి. మీ కాలేజ్ కోర్స్ ఏంది, సబ్జెక్ట్ ఏంది, రూల్ నెంబర్ ఏంది. రూల్ నెంబర్ అంటే ఏదో కాదు, మాకు సిపి గెట్ ఏదైతే రూల్ నెంబర్ ఉందో ప్రస్తుతానికి అది రాసేయండి, ఏం కాదు. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, ఓకేనా. డిస్టెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఓకే. సో సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్ ఆర్ గార్డియన్ అని ఉంది, మీ ఫాదర్ సిగ్నేచర్ కూడా మీరే పెట్టి తీసుకెళ్ళండి, ఓకే. సో ఇది ఓకేనా. ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి తీసుకెళ్ళండి, ఓకే. మొత్తం 5, 6, 7 పేజెస్ ఉంది. కొన్ని రూల్స్ ఉన్నాయి ఇందులో, ఏం లేదు ఇవన్నీ రూల్స్, సింపుల్ కొన్ని రూల్స్ ఉంటాయి. డ్యామేజ్ చేయొద్దు, హాస్టల్లో టైంకి డబ్బులు కట్టుకోవాలి, అన్ని రూల్స్ ఫాలో అవ్వాలని ఉంటాయి. ఈ ఫామ్ ఏదైతే ఉందో ఇది ప్రింట్ తీసుకోండి. ఏం ఫామ్ ఇది మనకి? అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ హాస్టల్స్ అండ్ మెస్సెస్. ఫ్రెష్ అప్లికేషన్ 25 to 26 టు బి ఫిల్డ్ బై ప్రీవియస్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్. మనకి అదే ఇప్పుడు మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ కోసం అన్నట్టు 25 to 26 అకాడమిక్ ఇయర్. ఇది ప్రింట్ తీసుకోండి కంపల్సరీ. రిమైనింగ్ సర్క్యులర్స్ ఏదైతే ఉన్నాయో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పినో. సో అది ఓకేనా. అండ్ ఇప్పుడు డిస్టెన్స్ సర్టిఫికేట్ చూపిస్తా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, దీన్నే డిస్టెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ సర్టిఫికేట్ మనకి ఇక్కడ దిస్ ఈస్ టు సర్టిఫై దట్ అని మీ స్టూడెంట్ పేరు, అండ్ నెక్స్ట్ మీ విలేజ్ ఏంది, మండల్ ఏంది, డిస్టిక్ ఏంది, అండ్ మీకు హైదరాబాద్ కోటి అని ఇచ్చింది. ఇక్కడ చూడండి ఎంత 230 కిలోమీటర్స్ ఉందండి. సో 230 కిలోమీటర్స్ అనేది ఉంది వాళ్ళ విలేజ్ నుంచి కోటి ఉమెన్స్కి. సో మినిమం ఎంత ఉండాలి? మినిమం అయితే 100 ఉండాలి, 100 ఎబో ఉండాలి. 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు ఉందన్నోళ్ళు మీరు మినిమం 100 వేయించుకోండి, లేకపోతే హాస్టల్ అడ్మిషన్ రాదు మీకు, ఓకే. ఈ సర్టిఫికేట్లో సో నేను పర్సనల్గా మీకు చెప్తున్నా, పక్కా హాస్టల్ కావాలంటే 100 కిలోమీటర్ల సర్టిఫికేట్లు ఉండాలి, డిస్టెన్స్ సర్టిఫికేట్లో, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ డెసిగ్నేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B సెక్షన్, అంటే రోడ్ అండ్ బిల్డింగ్ సెక్షన్, ధర్మపురి. సో ఇక్కడ నుంచి తీసుకున్నారండి, రోడ్ అండ్ బిల్డింగ్ సెక్షన్ అంటే రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ అయితే తీసుకున్నారు. దీన్నే డిస్టెన్స్ సర్టిఫికేట్ అంటారు, ఓకేనా. ఈ డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకపోతే కోటి ఉమెన్స్లో హాస్టల్ అడ్మిషన్ ఇయ్యరు. వేరే ఎక్కడ అడగరు, కానీ పక్క కోటీలు అడుగుతారు. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ 250 సీట్స్ ఉన్నాయి కాబట్టి, లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి అందరికి హాస్టల్ అడ్మిషన్ ఇయ్యరు కాబట్టి కంపల్సరీ అడుగుతారు అన్నట్టు. వేరే యూనివర్సిటీలు ఎందుకు అడగారంటే మనకి హాస్టల్స్ అందరికీ ఇస్తారు. ఇప్పుడు ఉస్మానియాలో వస్తే ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేస్తారు కాబట్టి అడగరు, కోటీలో అడుగుతున్నారు. సో ఇది అందరికీ ఆల్ ది బెస్ట్. వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా పర్టికులర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. సో మీకోసమే కష్టపడి ఈ వీడియో తీస్తున్నా. చాలామంది అడుగుతున్నారు కోటి ఉమెన్స్ అమ్మాయిలు అని చెప్పేసి. సో మీకు హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలిసింది. సో డిస్టెన్స్ సర్టిఫికేట్ తీసుకొని, రిమైనింగ్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు హాస్టల్ అప్లై చేసుకోరు 23 లోపు. అండ్ ఎవరెవరైతే ఇంతవరకు టీసీ ఇచ్చి జాయిన్ కాలేరో మీరు 22 రోజు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫస్ట్ డే 21కి సెకండ్ పేస్ అలాట్మెంట్ అవుతుంది. 22 రోజు వెళ్ళి జాయిన్ అవ్వండి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని. అండ్ అదే రోజు మీరు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే 23 రోజు లాస్ట్ డేట్ కదా, అదే రోజు వెళ్ళినా పర్లేదు. ఆ రోజు వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యి టీసీ ఇచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని అండ్ అదే రోజు హాస్టల్ అడ్మిషన్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ 24th రోజు మనకి దానికి సంబంధించిన లిస్ట్ వస్తుంది, 250 మందికి సంబంధించిన లిస్ట్, ఎవరెవరైతే హాస్టల్కి సెలెక్ట్ అయ్యారో బేస్డ్ ఆన్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని 250 మందిని తీస్తారు. నెక్స్ట్ 27th రోజు 28th రోజు వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ అక్కడ డబ్బులు తీసుకొని వెళ్ళి కట్టేసి హాస్టల్ అడ్మిషన్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అండి డీటెయిల్గా. ఎనీవేస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.